ఈసారి బిగ్ బాస్? చెప్పండి మేడం. మొన్నటి వరకు అయితే డంప్ అనిపించింది, బట్ నిన్న మొన్న గురించి అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎవరు బాగా ఆడుతారు మేడం? ఎవరు బాగా ఆడుతున్నారు అంటే ఫస్ట్ 2 days నాకు నిఖిల్ మంచిగా అనిపించారు. తర్వాత కొన్ని అబౌట్ సమ్ గ్రూప్ ఆర్ ఫ్రెండ్షిప్ ప్రకారంగా నాకు నిఖిల్ డౌన్ అయ్యాడేమో అని నా ఫీలింగ్. విష్ణుప్రియ ఎలా ఆడుతుందమ్మా? విష్ణుప్రియ షీఈ్ ఓకే, అంటే తను ఇంకొంచెం స్టాండ్ తీసుకోవాల్సింది. నిన్న సోనియా విష్ణుప్రియ నామినేషన్స్ ప్రకారం తను కొంచెం స్టాండ్ తీసుకుంటే తన ప్లేస్లో ఇంకే కంటెస్టెంట్ ఉన్నా నిజంగా ఎమోషనల్ పరంగా చాలా ఆడుకునే వాళ్ళు. బట్ తను కొంచెం కూల్ డౌన్ అయిందని నా ఒపీనియన్. సోనియా ఎలా ఆడుతుంది? సోనియా నాకైతే అసలు నచ్చలేదు యాక్చువల్లీ. గేమ్ చెడిపోవడానికి కారణం ఎవరు మేడం? సోనియా. ఎందుకంటారు అట్లా? లైక్ ఆమె ఏంటంటే ఒక పర్స్పెక్టివ్ ఏంటి అంటే లాస్ట్ సీజన్ బిందు మాధవి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరంగా తీసుకుందేమో అన్నది నా ఫీలింగ్. బట్ తన స్ట్రాటజీ ఏదైతే ఉందో అది తిప్పి కొట్టింది. లైక్ నిఖిల్ డౌన్ అయ్యి తనతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు. అంతకుముందు తను ఏమనుకుంది అంటే నా పరంగా అయితే నిఖిల్కి సోనియాకి మధ్య ఆపోజిషన్ పెట్టుకుంటే తను హైక్ అవ్వచ్చేమో అని తను అనుకున్నట్టుంది. బట్ నిఖిల్ తగ్గి ఫ్రెండ్షిప్ చేయడం వల్ల సోనియా కూల్ డౌన్ అయింది అన్నది. యష్మి ఈజ్ ఓకే, అంటే ఇప్పటి వరకు తన ఆట అయితే బయటికి తీయలేదు. షీఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లక్ పరంగా అయితే వచ్చింది ఈ వీక్ మొత్తం. టాప్ 5 నా వరకు వచ్చేసరికి నైనికా, నిఖిల్, యష్మి గేమ్ ప్లాన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. పృథ్వీ కూడా ఇంకా బయటికి రావాలి. శేఖర్ భాష గారు టాప్ 7 to 8 అంతే. నా పరంగా అయితే కిరాక్ సీత ఆర్ ఆదిత్య ఓం గారా? అంటే బాగానే ఆడుతుంది, బట్ తను పాయింట్స్ మీద ఏవైతే ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయో అవి స్టిక్ ఆన్ అయి ఉంటుంది. దాంతోపాటు గేమ్ కూడా ఇంకొంచెం బాగా ఆడితే బాగుంటుంది. అంటే ఈరోజు ఎపిసోడ్ ప్రేరణ కూడా ఓకే, బట్ నాట్ ఇన్ టాప్ 5 నా ఒపీనియన్. విష్ణుప్రియ అంత మార్క్గా ఆడట్లేదని ఫ్యాన్స్ బాధపడుతున్నారు, ఏమంటారు? ఆడట్లేదు అని అంటే తను కంప్లీట్లీ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఎంటర్టైన్మెంట్ మీద మాత్రమే చూపిస్తుంది. తను ఇంకా టాస్క్ పరంగా రాలేదన్నది నా ఫీలింగ్. ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ సిచ్యువేషన్? నా పరంగా అయితే నిఖిల్ అని నేను అనుకుంటున్నా. ఈఫ్ ఆయన సోనియాని పక్కకు పెట్టి మళ్ళీ ఆయన బ్యాక్ అప్ చేసుకుంటే నిఖిల్ వస్తాడు. అది ఓన్లీ నామినేషన్స్ వరకు వచ్చేసరికి నాకు అది అనిపించింది. ఆఫ్టర్ నామినేషన్స్ హీ చేంజ్డ్ హిస్ బిహేవియర్. అండ్ ఈ సీజన్ అంత ఇంట్రెస్ట్ ఉందా అమ్మా? అంటే మిగతా సీజన్స్తో పోల్చుకుంటే నాకు అనిపించట్లేదు. బట్ ఫ్యూచర్ వచ్చే టాస్క్లను బట్టి చూస్తే మేబీ అమర్దీప్ మిస్సెస్ తేజస్విని కూడా మేబీ ఇట్స్ ఓకే, అంటే బాగుంటుందేమో అకార్డింగ్ టు అమర్దీప్ ఇచ్చే టిప్స్ కానీ అండ్ ఆల్. తను ఉండపరంగా కూడా బాగుంటుంది, ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ వేరే అబౌట్ ఓన్లీ సీరియల్ వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి 2 days కోసం పిలిచినప్పుడు అయితే తను చాలా టాస్క్లలో ఇంకోటి ఉప్పల్ వాళ్ళు కూడా అంటున్నారు. నాకంతా తెలియదు.